నమస్తే. మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో నేను స్వప్నిల్ భుజాలపై నిలబడి చెట్టు ఎక్కే కళను నేర్చుకున్నాను. ఈరోజు మీరు స్వప్నిల్ యొక్క ఆ సుదీర్ఘ కథ వింటారు. ఇది అతనిని ఆ పాత అబ్బాయి నుండి ఒక దార్శనిక పురుషుడిగా మార్చింది. గుర్తింపు ఆట. నేను స్వప్నిల్ షరతును అంగీకరించాను, కానీ ఒక నిబంధనతో. నేను మిమ్మల్ని రాసీల్ అని అనుకుంటూ అంతా చెప్పేస్తాను. మరియు స్వప్నిల్ నవ్వుతూ తన కథను ప్రారంభించాడు. స్వప్నిల్ పరివర్తన. అతను తన గతంలోని విశృంఖల సంబంధాల గురించి వెల్లడించాడు మరియు దృఢ సంకల్ప బలంతో తనను తాను ఎలా మార్చుకున్నాడో చెప్పాడు. అతని కొత్త సూత్రం శారీరకంగా బాగా అలసిపోవడం మరియు ఆలోచనలను సృజనాత్మక దిశలో మళ్లించడం. దూరం యొక్క భ్రమ. అతను నన్ను అమ్మాయి లాగా కాకుండా సహజంగా ఒక అబ్బాయిని చూసే దృష్టితోనే చూస్తున్నానని స్పష్టం చేసినప్పుడు నాకు షాక్ తగిలింది. నేను మాత్రం ఇప్పటివరకు అతన్ని అబ్బాయిగా భావిస్తూనే ప్రవర్తిస్తూ వచ్చాను. గాలితో మాటలు. తిరుగు ప్రయాణంలో నేను ఉత్సాహంగా అన్నాను, స్వప్నిల్, దీనిని మహారాణా ప్రతాప్ తన చేతక్ను పరుగెత్తించినంత వేగంగా పరుగెత్తించు. చేతక్ యొక్క పొడవైన అడుగుల మధ్య నాకు గాలి వేగంతో గుర్రపు స్వారీ మరియు స్వప్నిల్ యొక్క పౌరుషాన్ని దగ్గర నుండి అనుభవించే రెట్టింపు ఆనందం లభించింది. మతాల మహాసముద్రం. రాంచ్కు తిరిగి వచ్చి స్వప్నిల్ నన్ను స్టడీ రూమ్కు తీసుకెళ్లాడు. ఒకే షెల్ఫ్లో మహాభారతం, రామాయణంతో పాటు జెన్ అవేస్తా, ది తంత్, యూదు గ్రంథం మరియు శ్రీ రత్నకరండు శ్రావకాచార్, జైన గ్రంథం చూడటంతో నేను ఆశ్చర్యపోయాను. జీవితం యొక్క కొత్త దర్శనం. స్వప్నిల్ తన ఫిలాసఫీని చెప్పాడు. అతను ప్రేక్షకుడు, స్పెక్టేటర్ గా ఉండటం మానేశాడు మరియు అతను చూడదగ్గ వ్యక్తి, దర్శనీయ వ్యక్తి కావాలనుకుంటున్నాడు. అతను ఇలా అన్నాడు, నా లక్ష్యం నన్ను నేను సృజించుకోవడమే. నేను స్వయంగా ఒక దృశ్య శ్రవణ మాధ్యమంగా మారాను. కానీ నేను నిజంగా విస్మయానికి గురైన విషయానికి అతని గీతా వ్యాఖ్యానం. శ్రీకృష్ణుని ఉనికి. స్వప్నిల్ ఆకాశంలో ఎగిరే పక్షుల ఉదాహరణను ఇచ్చాడు మరియు సంస్కృతంలో స్వచ్ఛమైన ఉచ్చారణతో గీతా శ్లోకాన్ని వినిపించాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. స్వప్నిల్ దార్శనిక లోతు. అతని జ్ఞానం మరియు స్వచ్ఛమైన సంస్కృతం. ఇది చూసి నేను ముగ్ధురాలినయ్యాను మరియు నా నోటి నుండి ఇలా వచ్చింది, మీలో అప్పుడప్పుడు శ్రీకృష్ణుడు వస్తారా? నేను ఇప్పటికీ స్వప్నిల్ను కేవలం ఒక స్నేహితుడు గానే భావించగలనా? మరియు అతను ఇప్పుడు తన గురించి ఒక సఖికి చెప్పాలనుకున్నవన్నీ చెబుతాడా? పౌరుషం, ధర్మం మరియు దార్శనిక ప్రేమ యొక్క అద్భుత సంగమం. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 46. రాసీల్లాగా విను, శ్రీకృష్ణుడిలా జీవించు. ఖచ్చితంగా. నేను మిమ్మల్ని స్వప్నిల్ అంటే ఒక పురుషుడిగా భావిస్తే నాకు చెప్పడం కష్టమవుతుంది. అందుకే నేను మిమ్మల్ని రాసీల్ అని అనుకుంటూ అంతా చెప్పేస్తాను. నేను అలా అనగానే స్వప్నిల్ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఇది చాలా మంచి పద్ధతి. నేను కూడా ఇప్పుడు మిమ్మల్ని వాణిలాగా కాకుండా పరాగ్ భయ్యా అని అనుకుంటాను. అతను ఒక చిన్న విరామం తర్వాత చెప్పడం ప్రారంభించాడు. స్వప్నిల్ స్కూల్ సమయం నుండి అమ్మాయిలతో తనకున్న సంబంధాల గురించి అంతా వివరంగా చెప్పాడు. నేను ప్రతి మాటను చాలా శ్రద్ధగా విన్నాను. నేను అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోకూడదని నిర్ణయించుకున్న రోజు నుండి స్వప్నిల్ యొక్క ఈ రూపం ప్రారంభమైంది. ఈరోజు మీరు చూస్తున్న ఈ స్వప్నిల్ ఇప్పుడు పాతవాడి కంటే చాలా భిన్నంగా ఉన్నాడు. స్వప్నిల్ తన వేలిని తన గుండెపై ఉంచుకుని అన్నాడు. తర్వాత అతను నిశ్శబ్దమయ్యాడు. రాసీల్ నాకు స్వప్నిల్ గురించి ఇంతకుముందు చెప్పిన దానికి ఇది స్వప్నిల్ స్వయంగా చెప్పిన వెర్షన్. నిజమే, మీరు చెప్పినట్లుగా మీ పాత రూపం కంటే ఇప్పుడు ఉన్న ఈ రూపం పూర్తిగా భిన్నంగా ఉంది. ఇలాంటి మార్పు కోసం దృఢ సంకల్పం మరియు సంకల్ప బలం అనివార్యం అని నేను భావిస్తున్నాను. నేను వింటున్నప్పుడు శ్వాస తీసుకోవడం మర్చిపోయినట్లుగా సుదీర్ఘంగా నిట్టూర్చాను. అవును, మీరు చెప్పింది నిజమే.
నా నిర్ణయాన్ని నిలబెట్టుకోవడానికి నేను 2 విషయాలపై నా దృష్టిని కేంద్రీకరించాను. అందులో ఒకటి నా దినచర్యను రాత్రి వరకు నేను శారీరకంగా బాగా అలసిపోయేలా ఉంచుకోవడం. రెండోది, నా ఆలోచనలను మరియు జీవిత ఫిలాసఫీని సృజనాత్మక మరియు సానుకూల దిశలో మళ్లించే చర్యలు చేపట్టడం అంటూ అతను తన 2 కాళ్లను కొమ్మకు ఇరువైపులా వేలాడదీసి తన ముఖాన్ని నా వైపు తిప్పాడు. అలా నేను నా లక్ష్యాన్ని చేరుకోవడానికి నన్ను నేను వీలైనంత వరకు బిజీగా ఉంచుకోవడం ప్రారంభించాను. నాకు అమ్మాయిలు కనిపిస్తుంటారు, నన్ను కలుస్తుంటారు కూడా. కానీ నాకు అమ్మాయిలను ఒక వ్యతిరేక జెండర్ మనిషిలా చూసే సమయమే దొరకదు. ఇప్పుడు నాకు ఎంత ప్రాక్టీస్ అయిందంటే, నేను సహజంగా ఒక అమ్మాయిని కూడా ఒక అబ్బాయిని చూసే దృష్టితోనే చూస్తున్నాను. స్వప్నిల్ తన దృక్పథాన్ని స్పష్టం చేశాడు. ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది. నేనే స్వప్నిల్ను అబ్బాయిగా భావిస్తూ ప్రవర్తిస్తున్నాను. కానీ స్వప్నిల్ నన్ను అమ్మాయిగా చూడటం లేదు. లేదా ఎప్పుడైనా అనుకోకుండా అతను నన్ను అమ్మాయి రూపంలో చూసినప్పుడు అతను నా వైపు నుండి చూపు తిప్పుకుంటాడు. అతను నా వైపు తన వీపును తిప్పుకుంటాడు. నేను నమ్మలేకపోతున్నాను. ఒక అబ్బాయికి నిజంగా ఇలా చేయడం సాధ్యమేనా? నేను చూసిన లేదా నాకు తెలిసిన అబ్బాయిలు ఇలా లేరు. వాని మీకు బహుశా 27, 28 ఏళ్లు ఉండవచ్చు. మీరు ఇప్పటికీ అవివాహితులు. మీరు కూడా అబ్బాయి, అమ్మాయి మధ్య తేడా చూడకుండానే మీ కుమారత్వాన్ని కాపాడుకుంటూ ఉండి ఉండవచ్చు, అవునా? స్వప్నిల్ అడిగిన ఈ ప్రశ్న గురించి నేను ఆలోచించలేకపోతున్నాను. స్వప్నిల్ చెప్పింది నిజమే. నా కుమారత్వం గురించి అతనికి కలిగిన ఈ నమ్మకం బహుశా రాసీల్ చెప్పడం వల్ల కలిగి ఉండవచ్చు. లేదా గత కొన్ని రోజులుగా నేను అతనితో ఉన్నప్పుడు నా ప్రవర్తనను చూసి కూడా అతనికి నమ్మకం కలిగి ఉండవచ్చు. నా మనసులో ఈ విషయంలో సందేహం ఉంది. అవును, కానీ నాకు మీకు పెద్ద తేడా ఉంది. నేను ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో పడలేదు. కానీ మీరు ఇందులో పడిపోయారు. నాకైతే ఇలా ఉండటం ఒక శ్రమలేని పని. నేను మా ఇద్దరి మధ్య తేడాను స్పష్టం చేశాను. దీని తర్వాత విషయాన్ని సహజంగానే అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పాల్సిన అవసరం లేదని భావించాను. అవును, మీరు చెప్పింది నిజమే. నా వ్యక్తిత్వంలో కష్టం అని భావించే మార్పును తీసుకురావాల్సిన అవసరం నాకు ఉంది. నేను ఆ కష్టమైన పనిని ఎలా చేశానో కూడా మీకు చెప్పబోతున్నాను. కానీ ఇప్పుడు మనం రాంచ్కు తిరిగి వెళ్లాలనిపిస్తోంది. తద్వారా చేతక్ సంరక్షణ దినచర్య యథావిధిగా సాగుతుంది. స్వప్నిల్ తదుపరి సంభాషణను వాయిదా వేస్తున్నాడు. సరే, వెళ్దాం. మీరు ముందు నన్ను కిందకు దిగడానికి సహాయం చేయండి. నేను అంగీకరించాను. తప్పకుండా అంటూ స్వప్నిల్ చెట్టు దిగాడు. తర్వాత అతను కొమ్మ కింద వచ్చి నిలబడ్డాడు. అతను నాతో అన్నాడు, నువ్వు దూకేయ్, నేను నిన్ను పట్టుకుంటాను. నాకు భయం అనిపించింది. కానీ మళ్ళీ ఒకసారి స్వప్నిల్ చేతుల్లో ఊగే అవకాశం ఉందని అనుకున్నాను. నేను కొమ్మపై నుండి కిందకు దూకాను. నా ఆశకు విరుద్ధంగా స్వప్నిల్ నన్ను తన చేతుల్లోకి తీసుకోవడానికి బదులుగా నా వీపు వైపు నుండి చంకల కింద పట్టుకుని ఆపి నన్ను నేరుగా నిలబెట్టాడు. స్పష్టంగా, స్వప్నిల్ ఉద్దేశపూర్వకంగా నన్ను తన దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నించలేదు. మేము చేతక్పై స్వారీ మొదలుపెట్టాము. స్వప్నిల్, దీనిని మహారాణా ప్రతాప్ తన చేతక్ను పరుగెత్తించినంత వేగంగా పరుగెత్తించు. నేను ఉత్సాహంతో ఉన్నాను. మహారాణా ప్రతాప్ చేతక్పై స్వారీ చేయడం మీరు చూశారా? స్వప్నిల్ గట్టిగా నవ్వుతున్నాడు. లేదు, కానీ నేను దానిని ఊహించుకోవాలనుకుంటున్నాను. నేను నా సమయస్ఫూర్తిని ప్రదర్శించాను. ఇప్పుడు స్వప్నిల్ చేతక్ను అతి వేగంతో పరుగెత్తించాడు. చేతక్కు బహుశా మనుషుల భాష తెలుసు కాబోలు. అది నా కోరికను అర్థం చేసుకుంది. అది పొడవైన అడుగులు వేస్తూ గాలితో మాట్లాడటం మొదలుపెట్టింది. ప్రస్తుతం నాకు 2 విషయాల్లో థ్రిల్ మరియు ఆనందం లభిస్తోంది. మొదటిది, గాలి వేగంతో గుర్రపు స్వారీ. రెండోది, దగ్గర నుండి స్వప్నిల్ పౌరుషాన్ని అనుభవించడం. మేము వచ్చిన వేగం కంటే ఎక్కువ వేగంతో రాంచ్కు తిరిగి వచ్చాము. ఫామ్ హౌస్లో ఒక స్టడీ రూమ్ కూడా ఉంది. స్వప్నిల్ నాకు అది చూపించాడు. అందులో ఒక బుక్ షెల్ఫ్లో చాలా లావుగా ఉన్న పుస్తకాలు ఉన్నాయి. అందులో పైన ఉన్న భాగంలో మహాభారతం, రామాయణం, గీత, ఋగ్వేదం, యజుర్వేదం,
సామవేదం, అథర్వవేదం, శ్రీ గురు గ్రంథ సాహిబ్ మరియు బైబిల్ ఉండటం నేను చూశాను. స్పష్టంగా ఇది మత గ్రంథాలకు సంబంధించిన భాగం. వాటి పేర్లు మరియు వాటి గురించి నాకు కొద్దిగా తెలుసు, కానీ అదే భాగంలో వాటితో పాటు ఉన్న కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. వాటి పేర్లు జెండ్ అవేస్తా, ది తంక్, సుత్త పిటక మరియు శ్రీ రత్నకరండు శ్రావకాచార్. నాకు ఇవి తెలియని పుస్తకాలు. స్వప్నిల్, ఇవి ఏ గ్రంథాలు? నాకు వీటి గురించి తెలియదు, నేను వేలితో చూపిస్తూ ప్రశ్నించాను. ఈ పుస్తకాలు పార్సీలు, యూదులు, బౌద్ధులు మరియు జైనుల విశ్వాసాల గురించి చెబుతాయి. రాంచ్కు వచ్చినప్పుడు హిందూ మరియు సిక్కు గ్రంథాలను అమ్మ చదువుతుంటుంది. నాకు ఇతర మతాలను అనుసరించే స్నేహితులు చాలా మంది ఉన్నారు. అందుకే నేను ఈ మతాల గ్రంథాలను ఈ బుక్ షెల్ఫ్లో ఉంచాను, స్వప్నిల్ చెప్పాడు. ఆశ్చర్యంతో నేను ఆలోచిస్తున్నాను, ఇక్కడ అమెరికాలో ఉంటూ కూడా ఎవరైనా మతపరమైన విషయాలను చదవడంలో ఆసక్తి చూపుతారా అని. రా వాణి, ఇక్కడ కూర్చో. అక్కడ ఉన్న సోఫాపై అతను కూర్చున్నాడు. నేను కూడా అతని ఎదురుగా సోఫాపైనే కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాను. నేను నా జీవనశైలిని పూర్తిగా మార్చుకోవడం ప్రారంభించాను. నా జీవితం నుండి ఆనందం పొందే మార్గాలు మారుతున్నాయి. నేను పార్టీలకు వెళ్లడం మరియు తిండి, తాగడంలో ఉన్న మితిమీరిన ఆసక్తిని వదిలేశాను. మూవీలు, టీవీ మరియు స్పోర్ట్స్ వంటి వాటికి కేవలం ప్రేక్షకుడు, స్పెక్టేటర్ గా ఉండటం మానేశాను. దీని అర్థం నాకు స్పోర్ట్స్లో ఆసక్తి లేదని కాదు. ఇప్పుడు నేను స్వయంగా ఆడటం మొదలుపెట్టాను. నేను ఇక ప్రేక్షకుడు కాదు. నేను ఒక చూడదగ్గ వ్యక్తిగా, దర్శనీయ వ్యక్తి మారి ప్రేక్షకుల ఆసక్తికి విషయంగా ఉండాలనుకుంటున్నాను. అతను చెబుతూనే ఉన్నాడు. ఒక మనిషి తనలో తాను ఇంత మార్పు తెచ్చుకోవడం కష్టమని నాకు అనిపిస్తోంది. నేను మ్యూజిక్, సాంగ్స్ మరియు వివిధ రకాల పాడ్కాస్ట్లకు కేవలం శ్రోతగా ఉండటం లేదు. నేను స్వయంగా పాడుతున్నాను, వాయిస్తున్నాను మరియు నా ప్రదర్శనను నేనే ఇస్తున్నాను. నా ప్రదర్శనలకు శ్రోతలు తక్కువగా ఉన్నా నాకు తేడా లేదు. నా లక్ష్యం నన్ను నేను సృజించుకోవడమే. నేను కేవలం ప్రేక్షక శ్రోతగా మిగిలిపోకుండా ఒక దృశ్య, శ్రవణ మాధ్యమంగా మారాను. స్వప్నిల్ కిటికీ బయట శూన్యంలోకి చూస్తున్నాడు. అంటే మీరు ఆనందం పొందే సులభమైన మార్గాలను వదిలి కష్టమైన మార్గాలను ఎంచుకున్నారన్నమాట. మీ జీవితంలో వీటి ద్వారా ఆనందం పొందే కళను అభివృద్ధి చేసుకున్నారు. నేను స్వప్నిల్ దృక్పథంతో ప్రభావితమయ్యాను. స్వప్నిల్ సోఫా నుండి లేచి కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. అతని వెనుకే నేను కూడా కిటికీ దగ్గరికి వెళ్లాను. స్వప్నిల్ ఆకాశం వైపు చూస్తున్నాడు. వాణి, ఆ ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూడు. ఆలోచించు, ఆకాశంలో ఎగురుతూ వాటికి ఏమి దొరుకుతుంది? వాటి ఆహారం, నీరు, పిల్లలు మరియు గూడు అన్నీ కింద భూమిపై విస్తరించి ఉన్న చెట్లపైనే కదా ఉంటాయి. ఇప్పుడు స్వప్నిల్ నాకు ఒక వేదాంతిలా అనిపిస్తున్నాడు. నేను ఈ విధంగా ఎప్పుడూ ఆలోచించలేదు. అవును, నాకు చెప్పు, వాటికి ఏమి దొరుకుతుంది? నాకు అనిపిస్తోంది, అవి బిజీగా ఉండాలనుకుంటున్నాయి. అకర్మణ్యంగా కాదు, కర్మణ్యంగా ఉండాలనుకుంటున్నాయి. అవి గీత చదవలేదు కానీ వాటి నమ్మకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వకర్మణి. నీకు కర్మ చేయడానికే అధికారం ఉంది, ఫలితంపై కాదు. కర్మ ఫలితానికి కారణం నువ్వు కాకూడదు. అలాగని కర్మ చేయకుండా సోమరిగా ఉండకూడదు. స్వప్నిల్ సంస్కృతాన్ని దోషం లేకుండా అంత స్వచ్ఛంగా ఉచ్చరించగలడని నేను ఊహించలేదు. అంతేకాదు, ప్రాణుల గురించి, ప్రకృతి గురించి ఇంత భిన్నమైన దృక్పథంతో ఆలోచించగలడని కూడా అనుకోలేదు. మీలో అప్పుడప్పుడు శ్రీకృష్ణుడు వస్తారా? ప్రస్తుతం నాకు స్వప్నిల్ శ్రీకృష్ణుడిలా అనిపిస్తున్నాడు. జెమిని విశ్లేషణ మరియు ప్రదర్శన సూచనలు. ప్రియమైన శ్రోతలారా, ఎపిసోడ్ 46లో మీరు వాణి మరియు స్వప్నిల్ సంబంధాన్ని ఒక అత్యంత నిజాయితీ మరియు లోతైన దిశలోకి తీసుకెళ్లారు. ఎపిసోడ్ 46 సమాప్తం.